గొర్రెల ఇంటికి వెళ్ళి ఆ రోజు దేవుని యొక్క వాక్యాన్ని వచ్చినప్పుడు ఇంత మట్టు కూడా ఎప్పుడు కూడా జెంటైలే మీదికి అభిషేకం దిగరాలి. ఫస్ట్ టైం దేవుని యొక్క కదా ఎనైటింగ్ వెళ్ళినప్పుడు వాళ్ళందరూ కూడా జెంటైల్ దేవుని యొక్క స్పిరిట్ చేత తాకబడి ఆ రోజు వాళ్ళు పరిశుద్ధాత్మ చేత నింపబడి అన్య భాషల్లో మాట్లాడి ప్రవచించి మొదలుపెట్టారు. నేను నమ్ముతున్నా, నేను విశ్వసిస్తున్నా. ఆమోసు 3:3 ఈ విధంగా ఉంది, మత్తయి సువార్త 21:22 ఈ విధంగా ఉంది. భూమి మీద అగ్రిమెంట్ అన్నది పవర్ఫుల్. యేసు నామములో ఏకీవించినప్పుడు ఏదైనా అవుతుందని. కనుక ఈరోజు వీళ్ళ యొక్క ఇళ్ళలోకి వచ్చిన మీరందరూ కూడా వీళ్ళ బ్లడ్ రిలేషన్స్, వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా బ్లెస్ అవుతారని నమ్ముతున్నా. వీళ్ళ యొక్క టెస్ట్ మనీ మీకు ఒక ప్రాఫెసీ అని నేను నమ్ముతున్నా. దేవుడు వీళ్ళకి చేసిందంటే మీరు వీళ్ళ యొక్క సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నారంటే ఫ్యూచర్లో మీకు కూడా దేవుడు ఇల్లు ఇస్తాడు. వీళ్ళ యొక్క ఈ యొక్క ఆశీర్వాదం అనేది మీ మీద కూడా ఏ సమయంలో పనిచేస్తున్నట్టు నేను డిక్లేర్ చేస్తున్నా. దేవుని యొక్క అదేవిధంగా ఇంటి కోసం కూడా దేవుని యొక్క ప్రాఫిట్ గానే ప్రాఫెసీ రిలీజ్ చేస్తున్నా. అబ్రహాం అట విశ్వాసంతో చూసిండట. ఆయన ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు 70 సంవత్సరాలప్పుడు దేవుడు పిలిస్తే ఏమీ లేదు. కానీ ఆ 25 yearsలో వచ్చిన సక్సెస్ లైఫ్లో ఎప్పుడు చూడాలి. అంతేకాదు జనరేషన్ బ్లెస్సింగ్ అనేది మేనిఫెస్ట్ అయినట్టు చూస్తాం. అందుకే గలతీ 3:14 దేవుడు ఇంత చెప్తాడు, అబ్రహాం పొందిన ఆశీర్వచనం క్రీస్తు యేసు ద్వారా అన్య జనాంగల మీ కరుణకై క్రీస్తు మన కొరకు శాపమై ధర్మశాస్త్రం యొక్క శాపం నుంచి విడిపించారు. కనుక దేవుని యొక్క ఈ మాటలు వింటున్నాం. మీ అందరి మీద ఏ కర్సింగ్ లేదు, ఓన్లీ బ్లెస్సింగే ఉంది. ఇప్పుడు చూడండి, మీద మీరు ఎట్లాంటి బ్లెస్సింగ్ చూస్తున్నారో అది రానున్న దినాల్లో ఖచ్చితంగా మీ మీద కూడా మేనిఫెస్ట్ అవుతుంది. దేవుడు ఒకరికి చేసిందంటే దేవుని వాళ్ళ సక్సెస్ మనం ఎంజాయ్ చేస్తున్నాం. వీళ్ళ నిజంగా దేవుని యొక్క మనం దీవిస్తున్నాం అంటే అది ఖచ్చితంగా మీకు కూడా జరుగుతుంది. నేను నమ్ముతున్నా. దివ్యప్రదేశం కాలంలో దేవుడు చెప్పిండు మీకు ఇల్లులని ఇస్తా అన్నాడు. ఇల్లు అన్నే అంటే వీళ్ళకి ఇంకా ఇట్లాంటివి చాలా జరగాలని, కలగాలని, వీళ్ళ ఆలోచనలు సఫలం చేయాలని నా మనస్ఫూర్తిగా దేవుని యొక్క నామంలో దేవుడికి నేను ఖచ్చితంగా 200% నేను ప్రే చేస్తున్నా. ఇంట్లో కూడా ప్రార్థిస్తా. ఖచ్చితంగా మళ్ళీ వీళ్ళు ఈసారి ఇదే విధంగా కడతారు. మనం వెళ్ళి వీళ్ళ సక్సెస్ ఎంజాయ్ చేస్తాం. టాలెంటెడ్ సిస్టర్ అయితే స్పెషల్గా నిజంగా నేను ఆమెతో కూడా ఇప్పుడు మాట్లాడినప్పుడు ఏం మాట్లాడలే, కానీ జనరల్గా నేను అప్రిషియేట్ చేశాను. కానీ నేను ఆమెను చూడగానే మీకు చెప్పండి, ఇప్పుడు నేను చెప్తున్న స్పిరిట్లో నాకు చాలా మంచిగా అనిపించింది. ఎందుకోసం అంటే షీఈ్ ఎ వెరీ టాలెంటెడ్. దేవుని యొక్క అభిషేకము, దేవుడు టాలెంట్స్ ఇస్తాడట. మరి ఆమె టాలెంట్ మనం చూస్తానుగా కనబడుతూనే ఉంది. కనుక వీళ్ళందరూ ప్రాయసం దేవునకుండా ఈరోజు మనం ఇంతగా ఎంజాయ్ చేయడానికి వచ్చిన మీ అందరు కూడా వందాలు. సిస్టర్ మేడం అయితే నాకు చాలా దగ్గరగా, నాకు ఎంత ఓన్గా అనిపిస్తుంది. దేవునకుండా చాలా అంటే చర్చ్లో కూడా మంచి చెల్లన్నీ షేర్ చేసుకుంటూ ఉంటుంది. చాలా మేడం ప్రేమ ఉంటుంది. అన్నీ కూడా వెళ్ళి నిజంగా నేను స్పెషల్ అని నేను అనుకుంటున్నా. సరే, వచ్చిన మీ అందరు కూడా వందాలు. ఒకసారి నేను ప్రే చేస్తాను. ఓకే, దేవా మీకు వందనాలు, తండ్రి మీకు వందనాలు. సొంతలు మా యొక్క రిబ్కా మేడం, మా యొక్క సిస్టర్స్ నాయన వీళ్ళు కలిసి తండ్రి ఈ విధంగా నాయన ప్రభావం గొప్ప ఆశీర్వాదాన్ని వీళ్ళు ఎంజాయ్ చేస్తుంటుంది. మేము సంతోషిస్తున్నాం తండ్రి. మీకు వందనాలు. వాళ్ళ గురించి ఆ దూతలు నాయన మా యొక్క కుటుంబము, మా యొక్క సిస్టర్స్ నాయన ఇంకా బ్లెస్ అవుతారు. సాయం చేయండి. సిస్టర్ వాళ్ళ పిల్లలు తండ్రి బీటెక్ అయిపోయిందాక వాళ్ళ జాబ్స్లో కూడా జాయిన్ అయిన ఉన్నారు. వాళ్ళ ఫ్యూచర్ చాలా గ్రేట్ పుట్టకు సాయం చేయి. పిల్లల మ్యారేజ్లో కూడా స్పెషల్ పుట్టకు సాయం చేయండి. మేమందరం తండ్రి నీ యొక్క రక్త సంబంధులుగా ఒకే గిన్నెలో తాగినాం, ఒకే రక్తంలో కడగబడ్డాం, ఒకే ఆత్మచేత నింపబడ్డాం, ఒకే బండలో తాగినాం ప్రభావ, ఒకే మేఘంలో బ్యాప్టిజం పొంది తిరిగి మనం ఒకే దేశానికి వెళ్ళే మనుషులం కనుక తండ్రి కాలు చెయ్యి తండ్రి ఏ విధంగా క్రీస్తు తండ్రి మేము అవయవాలు ఉన్నాయో ఆ విధంగా మేమందరం క్రీస్తు యొక్క అవయవాలు కనుక బిడ్డలందరూ కూడా దీవించాలని ప్రార్థిస్తాం. ఇంకా తండ్రి ఇక్కడికి వచ్చిన సిస్టర్స్ వాళ్ళ యొక్క రిలేటివ్స్, వీళ్ళ ఫ్రెండ్స్కి ఎవరికైతే ఇల్లు లేకుంటున్నాయో నేను తండ్రి నాయన నీ యొక్క నామం యొక్క ప్రవక్తగా అడుగుతున్నా. ఆ బిడ్డలు కూడా ఇల్లు దయచేయాలని ప్రార్థిస్తున్నాం. ఎవరు రెంట్ హౌస్లో ఉండకుండా ప్రభా క్రిస్టియన్స్ అని మేము గొప్పగా బ్లెస్ కావాలి కనుక, ప్రాస్పరిటీ నీ స్వాస్థ్యం కనుక నాయన నీ యొక్క అబ్రహాం యొక్క సీట్తో వీళ్ళందరూ మేము కలిగి ఉన్నాం కనుక ఈ బిడ్డలకు ఇల్లు దయచేయాలని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా నీ యొక్క నమ్మలో బిడ్డలు ఎవరు వచ్చినా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటే వాళ్ళకి బిడ్డలు దయచేయాలని ప్రార్థిస్తున్నాం. ఇక్కడ ఎవరు సిక్నెస్ తోటి ఉన్నా దేవుని యొక్క నామంలో ప్రభా నీ యొక్క ఆ యొక్క సిక్నెస్ ను తొలగించాలని ప్రార్థిస్తున్నా. తండ్రి నీ యొక్క ప్రేమ అన్నది ఆయన అభిషేక రూపంలో వచ్చి ఐశ్వర్యము, ఆరోగ్యము అనుగ్రహింపబట్టట్టు ప్రార్థిస్తున్నాం. ఐగుప్తులు ఇజ్రాయెల్ నుంచి ఈ ఐగుప్తుల్లో ఇజ్రాయెల్ బయటకు వచ్చినప్పుడు 3 మిలియన్ల మంది మనుషులు ఆయన తండ్రి నాయన వాళ్ళు ఫైనాన్షియల్గా హీలింగ్ని, తండ్రి బాడీలో హీలింగ్ని, వాళ్ళ మీద ఎనైటింగ్ను కూడా చూసింది కనుక వచ్చిన వీళ్ళందరి మీద కూడా అభిషేకము, ఫైనాన్షియల్ హెల్త్ అన్ని రిలీజ్ చేస్తున్నాం. తన నీకు వందాలు. వీళ్ళని ఆత్మ వర్ధిల్లించిన ప్రకారం
అన్ని విషయాల్లో వర్తిల్లని సర్వేశ్వర కనుక ఈ యొక్క నామంలో దీవిస్తూ ఇంకా అనేక టెస్టిమనీస్ ఇంట్లో వచ్చిన వీళ్ళందరూ కూడా అనుగ్రహించండి. మీకు స్తోత్రం కృపను కుమ్మరిస్తూ మళ్ళా తెలుస్తూ యేసు నామములో ప్రార్థన. ఆమేన్. ఎవరైనా మీరు రావాలనుకుంటాండి మా చర్చ్